గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని బీజేపీ సభ్యులు విమర్శించారు. ఈరోజు తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం గౌరవ గవర్నర్ గారి నోటి నుండి పూర్తిగా అబద్దాలు చెప్పించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే 2 లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ గాక ఆ ఉన్నటువంటి భారాన్ని వడ్డీ కట్టలేనటువంటి రైతులు ఈ రోజు లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తున్నారు. కానీ చేయని పనిని చేసినట్టుగా గవర్నర్ గారి నోటి ద్వారా ఈ ప్రభుత్వం అబద్దాలు మాట్లాడించింది. అదేవిధంగా కోటి మహిళలకు 1,00,000 కోట్ల రూపాయలతో కోటీశ్వరులను చేసినాము మహిళలను అని చెప్పించారు. ఈ ప్రభుత్వానికి సూటిగా అడగదలుచుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామాన్నైనా మీరు ఎంచుకోండి, అక్కడికి వెళ్దాం. ఏ మహిళా సోదరి మనకి 1 కోటి రూపాయల సాయం ప్రభుత్వం ద్వారా వచ్చిందో ఈ ప్రభుత్వం నిరూపించాలా. అదేవిధంగా ఈ మహిళా సోదరుమణులను వాళ్ళందరినీ కూడా 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఇచ్చినామని చెప్పిండ్రు. ఇప్పుడు అది ప్రాసెస్ లో నడుస్తున్నది, ఎక్కడా కూడా పని మొదలు కాలేదు. మరి చేయనటువంటి పనులన్నీ కూడా చేసినట్టు చూపించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రు.